శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే ఆ పుత్రుడికి ఇంకో పుత్రుడు పుట్టిన వేళ ఇవాళ సాయి తాత అయ్యాడు. అదొక చాలా అంటే సినిమా హిట్ అయితే కానీ సూపర్ హిట్ అయితే కానీ నేను రానని వాడు భీష్మించుకున్నట్టున్నాడు. ఎనీహౌ చాలా సంతోషం. ఇది ఆల్రెడీ సక్సెస్ఫుల్ పిక్చర్ కాబట్టి దీని గురించి నేను పెద్ద కామెంట్ ఏం చేయను, కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇందులో ఫస్ట్ సక్సెస్ నేనేమనుకున్నాను అంటే సినిమా చూస్తున్నప్పుడు సినిమా చివరి వరకు నెక్స్ట్ సీన్ ఏమవుతుందో తెలియకపోవడం అనే స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంది. అది దర్శకుడు రచయిత ఇద్దరు ఒకటే కాబట్టి. అండ్ సెకండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ మ్యూజిక్. అదరగొట్టేసాడు అసలు మ్యూజిక్. ఇట్స్ ఐ మస్ట్ అప్రిషియేట్ శ్రీచరణ్ చాలా అద్భుతంగా. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన చేతిలో ఏముండవు, అన్నీ కుదిరిపోతాయి. అలాగా అందరి పాత్రలు చాలామంది క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు ఇందులో, అంటే కొంచెం పాత వాళ్ళు కొత్త వాళ్ళు మిక్స్ చేశారు. మన రవివర్మ అండి ఫస్ట్ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. ప్రతి సీన్లోనూ ఏదో ఒక ఉత్కంఠ నెక్స్ట్ ఏమవుతుందన్న ఇది కలగజేశారు. అది ఫస్ట్ హాఫ్ అంతా సైన్స్ మీద వెళ్ళి సెకండ్ హాఫ్ డివోషనల్. హీరో ఇంత ఏంటంటే ఎక్కడ సినిమాలో పాటలు లేవు. ఆశ్చర్యం వేసింది నాకు. నేను పాటలు లేకుండా సినిమా ఎలా తీసేసాడా అనిపించింది. అంటే పాటల అవసరం మాకు స్ఫురించలేదు అసలు. అలా ఊపిరి సలపకుండా తీసేసాడు. పైగా 2.5 గంటల సినిమా ఇది. నాకు ఇంతవరకు నాకు తెలియదు. రెండో పాయింట్ చాలా అవసరం. హీరో హీరోయిన్లు ప్రేమ ఈ గొడవ ఏమీ లేదు. అంటే ఆశ్చర్యం అన్నమాట. ఎవ్రీథింగ్ చాలా కొత్తగా డిజైన్ చేశాడు. ఆ వెన్నుపూస మీద దాని పేరు బుడిపి రావడం అనే కాన్సెప్టు అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ ఎవరికి వస్తుందా, ఏ క్యారెక్టర్కి వస్తుందో తెలియకుండా ఒక సస్పెన్స్లో మెయింటైన్ మనం కూడా తనని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక దశలో. సో ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. శంబాలా అనేది ఒక అనుభూతి నిజంగా. లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన ఆ సౌండ్ అంటే గంటలు మోగించడంలో ఉండే ఒక సైన్స్ చెప్పాడు. యాక్చువల్గా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక వేసి మనం గంట దగ్గర కనుక ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటారు. అంటే పాజిటివ్ ఎనర్జీ రావడానికి నెగటివ్ ఎనర్జీ పోవడానికి గంట వాడతాం గుళ్ళో మనం. అది ప్రధానం. అయితే గంట కుడుతున్నప్పుడు కనుక ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కనుక నువ్వు ఫోకస్ చేసి పెట్టగలిగితే కొన్ని కోట్ల క్రిములు నెగిటివ్ ఎనర్జీ కుప్పగల రాలి పడిపోతాయి అన్నమాట. దట్ ఈజ్ అదే పవరు ఓంకారానికి కూడా ఉంది. ఓంకారము గంట దగ్గరగా ఈ రెండు ఒకే పనులు చేస్తాయి, అంటే శుద్ధి చేస్తాయి అన్నమాట. అలాగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి
మేము కూడా పరిశుద్ధమై అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక, అంటే మనం సైన్స్ని ఎప్పుడూ కాదనం, మంచి సైన్స్ని కాదనం, శాస్త్రాన్ని కాదనక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ సైన్స్ అన్నది ఈ రెండు సమన్వయంతో దర్శకుడు రచయిత చాలా చక్కగా ఒక అద్భుతమైన అనుభూతిని క్రియేట్ చేశాడు. ఈ విజయానికి ముఖ్యంగా ఇది హిందీలో కూడా పెడుతుందట. యావత్ భారతదేశం అన్ని భాషల్లోనూ చూడదగ్గ సినిమాగానే భావిస్తూ ఈ సక్సెస్ ఇప్పుడే ఆగదు, ఇది ఇంకా చాలా విజృంభించి పెద్ద స్థాయిలో పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా సాయి కళ్ళల్లో ఆనందం చాలా ఏళ్ల తర్వాత, అంటే వాడు సక్సెస్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అవ్వడం, కొడుకు సక్సెస్ అవ్వడం అనేది నిజంగా ఎవరికైనా చాలా గొప్ప ఆనందం కలిగజేస్తుంది. అది జరిగినందుకు మన పరమేశ్వరుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ శుభం భూయాత్, శివోహం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. గట్టిగానే భారత్ మాతాకి. ఎందుకంటే ఈ దేశంలో మాత్రమే ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కలగజేసే సినిమాలు ఈ దేశంలో రావడానికి మాత్రమే ఆస్కారం ఉంది. ట్రాన్స్ఫార్మర్స్ అని ఆ మధ్యన కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అంతా చూస్తున్నప్పుడు సినిమా చివరిలో టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు యదా యదా హి ధర్మస్య ఆ శ్లోకం వేశారండి. దేర్ ఇండియా ఈజ్. రాబోయే రోజుల్లో కొట్టండి, రాబోయే రోజుల్లో భారతదేశపు ఆధ్యాత్మిక వైభవం ఏమిటో ఈ దేశం చెప్పబోతోంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ మొదలవుతాయో చరక సంహితలో ఒక గొప్ప శ్లోకం ఉంది మిత్రులారా. దాని తాత్పర్యం ఏమిటంటే, నీ స్వార్థం కోసం ప్రకృతిని, నీ స్వార్థం కోసం సమాజాన్ని ఉపయోగించుకుంటే నువ్వు చాలా గొప్ప యాక్టరు కాబట్టి పక్కన వాళ్ళు కూడా ఈ యాక్టింగ్ని గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ ప్రకృతి మాత్రం దాన్ని గ్రహించి ఇమ్మీడియట్గా వాళ్ళ అక్కడి నుంచి తొలగిస్తుందిట. అది చెప్తోంది చరక. అంత లోతులకు వెళ్ళిన తపస్సులు ఈ దేశం నుంచి ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద పవర్ ఏమిటో చెప్పారు. ఇవాళ అతను ఎంత తపస్సు చేసి ఉండకపోతే యుగంధర్ ముని, ఆ పేరుకు తగ్గట్టుగానే ముని ఎంత తపస్సంపన్నుడో చాలా అధ్యయనం చేసిన తర్వాత, ఇందాక మిత్రులు కూడా అన్నారు, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. ఏ సౌండ్ వింటే, ఏ సౌండ్ పవర్ఫుల్ వైబ్రేషన్స్ వింటే రాక్షసులు అది తట్టుకోలేక వెళ్ళిపోతారో, వాళ్ళకి అది నెగిటివ్ వైబ్రేషన్స్గా వినిపిస్తుందో, అదే సౌండ్ విన్నప్పుడు దేవతలు తత్ర దేవత ఆహ్వాన లాంఛనం, అదే దేవతలు నిన్ను వచ్చి ఆశీర్వదించడానికి నీ గడపలోకి అడుగు పెడతారో, అది ఆ గంట, అది నేను ఈ కాన్సెప్ట్ పట్టుకుని మీకు స్పైడర్ మ్యాన్ సినిమాలో కూడా మీకు ఆ సౌండ్ వింటే టెన్షన్ పడిపోతాడు చూడండి ఆ విలన్. సో సౌండ్లో అంత ఉందనేది ఆ సౌండ్ సైన్స్ని, దీన్ని ఏదో కెరడోస్కోప్ ఏదో సంథింగ్ ఏదో స్కోప్ అంటారు. అందులో సౌండ్ ఇందాక భరణి గారు చెప్పినట్టుగా ఆ సౌండ్ని రికార్డ్ చేస్తే, ఓంకారం పవర్ అండ్ సూర్యుని నుంచి వచ్చే సౌండ్ని రికార్డ్ చేస్తే, అది దాన్ని రికార్డ్ చేసి స్క్రీన్ మీద చూస్తే అది శ్రీచక్రం అయిందని చెప్తారు. అంతటి గొప్ప ఈ దేశ సంపద, జ్ఞాన సంపదని ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్, అది నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే, ఈ సినిమా ద్వారా అసలు నేను ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం మా సాయి కుమార్ అనే ఆత్మబంధు తన గాత్రంతో ఎన్నో వేల మందికి జీవం పోసిన ఒక మహానటుడు. ఆయన కర్ణాటక వెళ్ళినప్పుడు నాకు గాన కంఠీరవ అని బిరుదు ఇచ్చారు. మీకేమో ఇక్కడ గాత్ర కంఠీరవ అని బిరుదు ఇక్కడ ఇస్తున్నారు. ఆయనకి
ఆయన కొడుకు ఆయనకి ఈ సినిమా సక్సెస్ ద్వారా, ఆల్రెడీ ఈ సినిమా గొప్ప సక్సెస్, ఇంతకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మాట్లాడి మేము కూడా థ్రిల్ ఫీల్ అయ్యామని చెప్తే ఇంకొంతమంది యాడ్ అయితే మాకు సంతోషం. ఇంకా ఘన 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 విజయం ఇది సాధిస్తుందని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది నిజానికి ఒక హారర్, ఒక థ్రిల్లర్, ఒక సస్పెన్స్, ఒక సైన్స్. నేను చాలా చోట్ల చెప్తుంటాను, భగవద్గీత అంటే భగవద్గీతను కూడా సైన్స్ అని పిలవండి, దాని ముందు స్పిరిచువల్ అని యాడ్ చేయండి. ఇట్స్ ఏ స్పిరిచువల్ సైన్స్. అంటే ఏది తెలుసుకున్న తర్వాత అది జ్ఞానము విజ్ఞానము రెండు కలిసి ఉంటుందో అది స్పిరిచువల్ సైన్స్. ఆ స్పిరిచువల్ సైన్స్ని ఈ సినిమా ద్వారా ఆయన చెప్పడానికి చేసిన ప్రయత్నంలో అసలు సినిమాకి మొదటి సక్సెస్ ఏమిటంటే మీరు చూస్తున్న ప్రతి సన్నివేశాన్ని ఆ చూసే ఆడియన్స్ అలా కట్టి పడేయాలి, లాజిక్కి అతీతంగా. ఈ సినిమాలో గొప్ప విషయం ఏంటంటే ప్రతిదీ లాజిక్కి లోపడే చాలా అద్భుతంగా తీశాడు ఆయన. ఆ ఫిక్షన్ని ఇలా తీయటం, ఇలా థ్రిల్లర్గా, ఒక హారర్గా తీసి దాన్ని మన శాస్త్రానికి ముడిపెట్టి, అది ఎంత అధ్యాయం గీత చెప్తుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని. అంటే ఎక్కడైతే ప్రధానంగా ఒక తపస్సు మొదలవుతుందో ఆ తపస్సుకి సమకూరే వాళ్ళందరూ అదృష్టవంతులు అవుతారు. అలా ఈ సినిమాలో ప్రతి నటుడు అదృష్టవంతుడే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని అతను డీల్ చేసిన పద్ధతి ఆదికి డెఫినెట్గా ఇది నేను సాయి కుమార్ గారు ఇది నేను ఆది అనుకుంటా. అతనికి ముందు చాలా చాలా సినిమాలు చేశారు. గొప్ప మలుపు తిప్పిన ఈ సినిమా అతనికి చాలా ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెరీ నియర్ ఫ్యూచర్ ఈ యుగంధర్ ముని గారికి కూడా ఇండస్ట్రీ అంతా ఆయన గురించి మాట్లాడుకునే రోజు అతి సమీప భవిష్యత్తులో ఉంటుందని. రెండవది సినిమా నేను అది నమ్ముతున్నాను. నేను సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఇట్లా పవర్ఫుల్గా డీల్ చేయగలిగే వాళ్ళల్లో పరమాత్మ ప్రవేశించి నేనేమనుకుంటానంటే భారతదేశం ఇప్పుడు చాలా 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 ఆనందకరంగా లేదు స్వామి. భారతదేశం ఆనందకరంగా లేదు. ఇతర దేశాలు వెళ్ళినప్పుడు మన దేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం అంతే. కానీ ఈ దేశమే ఒక ధర్మ కేంద్రం, ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన కేంద్రం ఇది. ఇలాంటి దాంట్లో ఒక్కడే జాగృత అవస్థ స్థితిలో నిరంతరం ఎలర్ట్గా ఉన్నవాడు ఒక్క మోడీ మాత్రమే అనిపిస్తుంది. మన హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్క మోడీ మాత్రమే అని. హిందూ జాతి దాదాపుగా నేను ప్రతి చోట ఆవేదన వ్యక్తం చేసి, హిందూ జాతి చాలా గాఢ నిద్రలో ఉంది. మీలాంటి వాళ్ళ చిత్రాల ద్వారా ప్రకృతి చేయించుకుంటూ ఉంటుంది. నాకు మొన్న మధ్యన కార్తికేయ, ఇది ప్రకృతి కనుక ఆలోచన రాకపోతే మొన్న కార్తికేయ, నిన్న అఖండ, ఇవాళ ఈ శంబాల అనగానే నేను యాక్చువల్గా హిమాలయాల్లో అదృశ్య నగరం ఇది అనుకున్నాను. కానీ బట్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ కూడా మీరు అద్భుతంగా ఇవ్వటం నాకు బాగుంది. అలా ఆదికి, అలాగే ఈ చిత్రంలో బంగారు తల్లిలాగా కనిపించిన అర్చనకి, తను అంటే చాలా పెద్ద క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ ఆ కనిపించిన కాసేపు తనకి ఈ సినిమా చూసిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నీకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే గొప్ప సినిమాలు నీకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో ప్రతి క్షణం మేము ఎంజాయ్ చేసాం చివరి వరకు. డైరెక్టర్ కొంతమంది ఇతను ఎందుకు గొప్ప డైరెక్టర్ చెప్తాను, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మనందరం కలిసి జర్నీ చేసిన రోజుల్లో కొంతమంది సబ్జెక్ట్ బాగా చెప్తారు, తీయలేరు. కొంతమంది తీయగలరు, అసలు చెప్పలేరు. సో ఆయన ఏమనుకున్నాడో దాన్ని వెండితెరకి ఎక్కించడంలో అతను 100% సక్సెస్ అయ్యాడు. ఇలాంటి డైరెక్టర్ దొరకటం, ఆ డైరెక్టర్ దర్శకత్వంలో మన ఆది నటించటం, అలాగే ఈ సినిమాని సంకల్పించిన నిర్మాతలు, ముఖ్యంగా మీ టేస్ట్కి చాలా, అసలు దీన్ని మీరు సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్తే ఇది ఆడుతుందంటారా అంటారు మీరు. అలాంటి ఈ సబ్జెక్ట్ని అంత పవర్ఫుల్గా స్క్రీన్ ప్లేని అంత పట్టుగా నడిపించడంలో సక్సెస్ అయిన అతనికి మీరు అవకాశం ఇవ్వడం, మీరందరూ కలిసి గొప్ప సినిమాని మీరు నిర్మించడం, ముఖ్యంగా మా ఆది వాడు నా బిడ్డతో సమానం. వాడికి ఇవాళ తనకి కుమారుడు కలగటం, ఇవాళ అందరూ వచ్చిన చాలా పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ, లలిత్ కుమార్, ఎదుర్కొండ సంతోష్ కుమార్ గారు, అట్లా చాలా గొప్ప వాళ్ళందరి ఆశీస్సులు ఈ సినిమాని త్రికరణ శుద్ధిగా, ముఖ్యంగా మాకు నచ్చింది
ఈ దేశము ధర్మం పేరు, ఈ దేశంలో ఉన్న దైవం పేరు, దాన్ని స్పిరిచువల్ సైన్స్గా ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో అసలు ఆ స్క్రీన్ ప్లే అద్భుతంగా చేశారు, సినిమాని అద్భుతంగా నడిపించారు. ఇంత థ్రిల్ కలగజేసిన మీకు శతాయుష్మాన్ భవ. మీకు అభినందనలుగా నా చేతిలో ఉన్న ఈ దివ్య గ్రంథాన్ని మీకు అందించడం రూపంలో నేను అభినందన తెలియజేస్తున్నాను. అందరూ పట్టుకోండి, మీకు విడివిడిగా నేను మళ్ళీ పంపిస్తాను. జై 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 శ్రీకృష్ణ. ముందే మీరు నిజానికి సినిమా ప్రారంభంలోనే చెప్పేశారు మీరు అసలు స్టోరీ అంతా. శివుణ్ణి చూపించడంతో ధర్మం అధర్మాన్ని నశింపజేస్తుంది అని. చివరికి జరిగింది అదే. శతాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2.5 గంటల సినిమా మనందరినీ కట్టి పడేయటానికి ఎంతమంది ఏ రకంగా కృషి చేశారో, ఒక రకంగా చెప్పాలంటే తపస్సు చేశారో అనిపిస్తూ ఉంటుంది. నాన్ ఋషి కురుతే కావ్యం అని, ఋషి కానివాడు కావ్య రచన చేయలేడు. అలాగే ఆ ఋషి తుల్యుడైనటువంటి వ్యక్తి దర్శకుడు ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమాని మనకి అందించలేడు. మామూలుగా ఐన్స్టీన్ అంటూ ఉంటాడనమాట, అన్నాడు వేర్ సైన్స్ అండ్స్ ద స్పిరిచువాలిటీ బిగిన్స్ అని. కనుక సైన్సు సమాప్తం అవగానే ఆధ్యాత్మికత మొదలవుతుంది అని. అయితే ఈ విషయం ఐన్స్టీన్ కన్నా ముందే భారతదేశంలో విజ్ఞాన శాస్త్రానికి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయం ఉన్నటువంటి దేశం ఇది. ఆ సమన్వయం ఉన్నటువంటి కారణంగా ఈ దేశంలో సైన్స్ని అంగీకరించారు, అలాగే ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా అంగీకరించారు. అయితే రాను రాను ఆలోచన ధోరణులు మారటం వల్ల, రకరకాలైనటువంటి సందేహాల వల్ల యువకుల్లో ముఖ్యంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఈ నేటి యువకులలో ఉండేటువంటి అన్ని సందేహాలకి కూడా ఈ యువకులంతా కూడా సమాధానం చెప్పారు. అందులో దేవి క్యారెక్టర్లో నేను అందాక చెప్పానన్నమాట, నాకు బాగా నచ్చిన డైలాగు, నీకు నువ్వు నమ్మావు కనుక నువ్వు రుజువులు అడగట్లేదని. అది గొప్ప డైలాగు. ఎందుకంటే ఇతరుల యొక్క నమ్మకాన్ని కోసం మనం రుజువులు అడుగుతూ ఉంటాం. నేను భగవంతుడి నమ్ముతాను అంటే మనం రుజువు చూపించమని అడుగుతాం. కానీ నువ్వే భగవంతుడిని నమ్మితే ఇంకా ఏ రుజువు అక్కర్లేదు. ఆ రకంగా ఒక మంచి సినిమా ఇవాళ చూసేటువంటి అవకాశం నాకు సాయి కుమార్ గారు ఇచ్చారు. జనరల్గా నేను సినిమాలు చూసే అవకాశం ఉండదు, కానీ ఈ సినిమాకి తప్పకుండా, అసలు మొన్ననే అనుకున్నాం అన్నమాట ఈ సినిమా చూడాలని, కానీ వారే నన్ను పిలిచి ఇవాళ ఈ సినిమా చూడమన్నారు. కనుక ఈ మొత్తం అందరి యొక్క కృషి మంచి ఫలితం ఇచ్చింది. అందులో సాయి కుమార్ గారు ఒక రకంగా చెప్పాలంటే కొడుకు చేతిలో ఓడిపోయాడు. అయితే పుత్రాదిచ్ఛేద్ పరాజయం అన్నారు. మన జీవితంలో మనం ఓటమి అంగీకరించలేం, భరించలేం. మహాభారతంలో అంటాడంటూ హృదయపుట భేదనములు చేయు పరాజయం, గుండెలను ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఓడిపోవటం అంటే. కానీ మన జీవితంలో ఓడిపోవడాన్ని స్వాగతించేటువంటి వాళ్ళు ఇద్దరే ఉంటారు. ఒకరు తండ్రి, పుత్రాదిచ్ఛేద్ పరాజయం, కొడుకు చేతిలో నేను ఓడిపోవాలనుకుంటాడు. రెండో వారు గురువు, శిష్యాదిచ్ఛేద్ పరాజయం, శిష్యుడి చేతిలో గురువు నేను ఓడిపోవాలనుకుంటాడు. కనుక ఈ ఓటమి ఒక ఆనందకారకమే. ఆ విధంగా ఒక మంచి, ఆ పేరు కూడా చక్కగా ఆది, ఆయన అన్నట్టుగా ఏంటంటే ఆది. ఆ విధంగా అతని యొక్క నటన అవన్నీ కూడా చూసినప్పుడు, అంటే సైన్స్తో ప్రారంభించినటువంటి సినిమా సైన్స్కి ఆధ్యాత్మిక తత్వానికి కూడా ఒక మంచి సమన్వయాన్ని,
రెండిటి యొక్క యాక్సెప్టెన్స్ని కూడా యువకుల్లో, ముఖ్యంగా యువతలో అది కలిగించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. అందులో వీళ్ళకి ఏమిటంటే ఒక సామాజికమైన స్పృహ ఉన్నటువంటి నిర్మాతలు. జనరల్గా ఏదైనా మన కళలన్నిటికీ కూడా ఏమిటంటే విశ్వశ్రేయ కావ్యం. ఒక కావ్యం ఎందుకు రచిస్తామంటే ప్రపంచ శ్రేయస్సు కోసం. అలాగే ఈ నిర్మాతల్లో కూడా ఒక సినిమా మనం ఎందుకు తీయాలి అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా. అందులో యువతుల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి ఒక సమాధానంగా ఈ సినిమా పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి వీరి ఇద్దరి యొక్క నిర్మాతల యొక్క లక్ష్యం. దాన్ని చక్కగా వారి లక్ష్యాన్ని దర్శించినటువంటి ఒక ఉత్తమ దర్శకుడు. మీరందరి యొక్క కృషి ఫలించింది కనుక మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆశీర్వదిస్తూ ఇలాంటి సినిమాలు మరికొన్ని మీరు తీసుకురండి. ఎందుకంటే ఒక సినిమా ఎప్పుడో 78 ప్రాంతాల్లో వచ్చినటువంటి శంకరాభరణం, ఆ శంకరాభరణం ఇవాళ సమాజంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ట్రెండ్ సెట్ చేసింది. కనుక ఆ విధంగా ఇవాళ ఈ రకంగా ఒక సైన్సు తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని యొక్క ఈ సమ్మేళనం, ఒక సమన్వయాన్ని మీరు ఇక రాబోయేటువంటి కాలంలో కూడా మీరు కొనసాగించాలి అని చెప్పి కోరుకుంటూ, మీకు ఆ శక్తియుక్తాన్ని కూడా సర్వశక్తివంతుడైన పరమేశ్వరుడు మీకు ప్రసాదించాలని కోరుతూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు. నిమిత్తం మైసూరు వెళ్ళడం, ఆ ఫ్లైట్ అంతా సనాతన ధర్మ, ఆ ధర్మాన్ని కాపాడే యోధులందరూ నాతో పాటు ఆ రోజు ప్రయాణం చేశారు. నా అదృష్టం ఆశ్రమానికి వెళ్ళడం, అప్పాజీ ఆశీర్వాదం తీసుకోవడం, సంతోష్ కుమార్ గణపతి గారి పరిచయం అవ్వడం. అయ్యా అవన్నీ దైవేచ్ఛే. ఎందుకంటే అప్పాజీ ఇచ్చిన రక్ష అవన్నీ ఆదికి అందాయన్నమాట. అవన్నీ కూడా ఒక విధంగా ఆ దివ్యాశీస్సులతో ఆ గురుదత్తులు. ఎందుకంటే దత్త జయంతి రోజున మీ ఆశ్రమంలోకి రావడం జరిగింది. అలాగే ఈరోజు నేను పిలిచిన వెంటనే మీరు చూడాలి అనగానే మీరందరూ వచ్చి ఈ సినిమా చూడడం నిజంగా మా అదృష్టంగా ఆదికి అది ఒక దివ్యాశీస్సులుగా భావిస్తూ మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సినిమాలోనండి సాయి కుమార్ గారి యొక్క శబ్దంలో మనం ఎన్నో సందేశాలు విన్నాం. అదేవిధంగా ఈ సినిమా శబ్దం గురించినటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నది. అది ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. చాలా కాలంగా మనం చూస్తూ వచ్చామండి సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాల్ని, దేవీ దేవతల్ని అవహేళన చేస్తూ చూపించేటటువంటి సినిమాలు ఎక్కువైపోయి వాటిని మాత్రమే చూస్తారు జనం అని అందరూ అనుకుంటూ ఉన్నటువంటి రోజుల నుండి సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని, సనాతన ధర్మం యొక్క ఆచారాల్ని చూపించవలసినటువంటి విధానంలో చూపిస్తే కూడా జనం చూస్తారు అని చెప్పేసి నిరూపించినటువంటి సినిమాగా నేను భావిస్తూ ఉన్నానండి ఇది. అంతేకాదు చాలా అద్భుతమైనటువంటి సందేశాలు, సంభాషణలు దర్శకులు యుగంధర్ గారు రాసుకున్నటువంటివి చాలా డెప్త్గా మనం ఒకవేళ వెళితే కనుక మనకు అర్థమవుతాయి మాటండి. అంటే నీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను నువ్వు జయిస్తే కనుక బయట నుండి వచ్చేటటువంటి నెగిటివిటీ నిన్నేమీ చేయలేదు. ముందు నెగిటివిటీ అనేది మన లోపల ఉంటుంది, దానిని మనం ముందుగా జయించాలి. అప్పుడు ఏ వ్యతిరేక శక్తి కూడా మనల్ని ప్రభావితం చేయలేదు అని చెప్పేసి చెప్పడం కావచ్చు. మొత్తం మీద సినిమా అంతా కూడా మనం చూసినప్పుడు సనాతన ధర్మంలోని ఒక చిన్న ఆచారం, అంటే చిన్న ఆచారం అని కూడా మనం అనకూడదు, పెద్దదే, కానీ మనకి ఆచరణలో చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న ఆచారాన్ని తీసుకుని ఆ చిన్న ఆచారానికే ఇంత శక్తి ఉంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆచారాలు, అద్భుతమైనటువంటి సాంప్రదాయాల వెనుక ఎంత గొప్ప అర్థాలు దాగి ఉంటాయి అని చెప్పేసి మీరే ఊహించుకోండి అని దర్శకుడు మనందరికీ
నాకు అనిపిస్తూ ఉన్నదండి. ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చెప్పే సినిమాలు తెలుగు భాషలో ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయండి. దేశం అంతటికీ కూడా టాలీవుడ్ ఒక దిక్సూచిలాగా మారుతూ ఉన్నది. ఈ సందర్భంగా దర్శకులైనటువంటి యుగంధర్ గారికి కావచ్చు, అదేవిధంగా వారి యొక్క గాత్రాన్ని ఎప్పుడో లాగానే మనందరికీ కూడా వినిపించినటువంటి సాయి కుమార్ గారు, ముఖ్యంగా కథానాయకుడు ఆది సాయి కుమార్, ఆయన చేసినటువంటి యొక్క గొప్ప ప్రయత్నం, ఆయన యొక్క నటన, సంభాషణ, ఆయన మాటలు కూడా చాలా బాగుంటాయి. అతనికి కూడా ఎంతో గొప్పగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమాలో ఒక ముఖ్యమైన అంశాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నానండి. స్త్రీ కనుక నిండు బట్టతో నిండు చీర కట్టుకుని అమ్మవారిలాగా అలంకరించుకుంటే అమ్మవారిలాగానే ఉంటుంది, సాక్షాత్తుగా అమ్మవారే అని చెప్పేసి తెలియజేసినటువంటి సినిమా కూడా. ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఇక్కడ చూస్తే ఈ అమ్మాయినా అమ్మాయి అన్నట్లుగా అక్కడ ఒక రాజరాజేశ్వరి స్వరూపంగా మనకు కనిపిస్తుందండి. ఆ అమ్మాయి భాష ఎంతో అద్భుతంగా ఆ అమ్మాయి చెప్పుకున్నారనుకుంటూ ఉన్నాను. ఎంత తెలుగు ఎంత సుస్పష్టంగా మాట్లాడుతూ చెప్పడం అనేది ఈ రోజుల్లో అసలు కథానాయకులు తెలుగు ఎప్పుడో కంచికెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ మళ్ళీ కథానాయకులు సుస్పష్టంగా తెలుగు మాట్లాడేటటువంటి రోజులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ యొక్క హీరో హీరోయిన్ దర్శకులు ప్రొడ్యూసర్లు అందరికీ కూడా అనేక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బోలో భారత్ మాతాకి, సనాతన ధర్మానికి. అంటే సినిమాకి వచ్చే ముందు ఏమనుకున్నా అంటే సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నా పొగడాల్సిందిలే అనుకుని వచ్చానండి. వచ్చిన తర్వాత సినిమా చూసి అయ్యో మాట్లాడే అవకాశం రాకుండా వెళ్ళిపోతానేమో అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది. అయితే నాకు సినిమా నటుల గురించి సాంకేతిక బృందం గురించి మాట్లాడే ముందు ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ నాకు పెద్దగా తెలియదండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈ సినిమా ద్వారా మీకు ఇలాంటి ఇంకో 10 సినిమాలు తీసి అంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఇంకో 10 సినిమాలు మీరు తీయాలని కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఏదన్నా ఒక సీన్కి సైన్స్ని ఆ స్పిరిచువాలిటీని అంటే కలపాలని ట్రై చేస్తున్నప్పుడు ఆ సమన్వయం ఎక్కడన్నా మిస్ అవుతుందేమో. ఎందుకంటే నిజంగా ఇది కత్తి మీద సామే, కానీ ఎక్కడా కూడా అలాంటి ఫీలింగ్ రాలేదండి. పైపొచ్చి నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా సైన్స్ని గౌరవించేవాడు లేదా సైంటిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. సైన్స్ అంటే తెలియని వాటి గురించి అన్వేషించేదే తప్ప నాకు తెలియలేదు కాబట్టి దీని గురించి అవమానకరంగా బిహేవ్ చేస్తాను, అవమానిస్తాను అనేది కాదు అన్న విషయం అయితే స్పష్టత వచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే సనాతన ధర్మంలో ఉన్న చాలా గొప్ప విషయాల్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఇంకా బోల్డ్ అంత అద్భుతమైన అవకాశాలు రావాలి, అద్భుతమైన సినిమాలు మీ నుంచి రావాలి, మేము దాన్ని చూసి ఆస్వాదించాలి. అలాగే ఇప్పటిదాకా చాలామంది సనాతన ధర్మాన్ని ఎక్కడో ఒక చోట అవమానిస్తూ ఒక చిన్న డైలాగు బిట్టు పెట్టేయటం, దాని ద్వారా పబ్లిసిటీ చేసుకుని సినిమాలు హిట్ చేసుకోవాలని చాలామందిని ట్రై చేశారు, అది మనం చూసాం. కానీ ఈ మధ్య వచ్చిన ట్రెండ్ ఏంటంటే సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పే ఒక సీన్ ఉంటే కూడా ఆ సినిమా ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు హిందువులు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలి. హిందువులందరికీ కూడా అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్ ఇందాక పెద్దలు గంగాధర్ శాస్త్రి గారు చెప్పినట్టు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సాయి కుమార్ గారు, యాజ్ యూజువల్ మీ వాయిస్ ఎక్కడున్నా అక్కడ అమృతం పోసినట్టే ఉంటుంది చెవులకి, అలాగే ఉంది. అండ్ ఆది సాయి కుమార్ గారు రాకింగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు అన్నీ చూస్తూ ఉన్నాను నేను. అన్ని సినిమాలు బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా ఒక స్టార్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అసలు వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఇక అట్ ద సేమ్ టైం అర్చన గారు మా బంగారు తల్లిలాగా ఉన్నారు, మహాలక్ష్మి. నిజంగా అట్లాగే ఉన్నారు సినిమాలో చూస్తున్నంతసేపు. మీకు కూడా ఇంకా బోల్డ్ అన్ని ఆఫర్స్ రావాలని, మంచి మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. అండ్ స్పెషల్లీ బీజిఎం గురించి చెప్పాలండి, మ్యూజిక్ గురించి. శ్రీచరణ్ గారు అసలు మామూలుగా లేదు, అసలు ఇంకా కేక అంతే. సూపర్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ పైన డివైన్ బ్లాక్ బాస్టర్ ఆ పోస్టర్ పైన చూడగానే చాలా ఆనందం అనిపించింది అండ్ చాలా కొత్తగా కూడా అనిపించింది.
అండ్ చాలా అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ సినిమా చూశానని చెప్పారు, చూశాను. రివ్యూ అంటే నా మాటల్లో సినిమా నాకు ఎలా అనిపించిందని చెప్పాను. అయితే ఇక్కడ ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. నిజంగా కొంతమందికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ముఖ్యంగా ఈ సినిమా అంతా కూడా టెంపుల్ సెంట్రిక్గా నడిచిందండి. ఒక దేవాలయం. నిజంగా మన భారతదేశం అంటేనే దేవాలయం. ప్రతి దేవాలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది. ప్రతి దేవాలయం వెనకాల సైన్స్ చూడని శాస్త్రం ఉంటుంది, సైన్స్కి అందని శాస్త్రం ఉంటుంది. కానీ కొంతమందికి దేవాలయం మీద ఉన్నటువంటి బూతు బొమ్మలు మాత్రమే కనబడితే అక్కడనే ఆగిపోతారు ఆ చెత్తనా కొడుకులు. అది దాటి చూడగలిగి, అంటే వాడి జీవితం మొత్తం కూర్చున్నా కూడా అది దాటి చూడలేరు. నిజంగా ఒక చిన్న, అంటే నేను చదివింది కాదు, మీరు గూగుల్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తూ ఉంటాం కదా మనం, అంటే 3rd మంత్కి, ఆ తర్వాత 5th మంత్కి, 9th మంత్కి మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు లోపల బేబీ అండం ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మనకు స్కానింగ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు వచ్చిందయ్యా మనకి స్కానింగ్, ఎంఆర్ఐ ఇదంతా అంటే గూగుల్ చేయండి, ఇది కూడా మీకు తెలిసిపోతుంది. 1980s, 1970s, 1950s, కొన్ని 1900 అనుకోరు. కానీ ఒకసారి ఇదే ఒక పాత దేవాలయం మీద లోపల ఉండేటటువంటి, అంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో ఉండేటటువంటి అండం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉందో ఏదైనా దేవాలయం మీద చెక్కి ఉందా, ఉంటే ఏ దేవాలయం మీద, అది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఒకసారి మీరు రీసెర్చ్ అవసరం గూగుల్లో టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం భారతీయ దేవాలయాల మీద అది చెక్కుంచారు. అంతకు మించినటువంటి సైన్స్ మన దగ్గర ఉన్నది. అంటే సైన్స్కు మించినటువంటి శాస్త్రం మన దగ్గర ఉన్నది. మన కంటికి కనబడలేదు కదా. అంటే నా కొడుకు మన దేశం మీదకి వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది టెంపుల్స్ని. ఎందుకు అంటే అది మన జ్ఞానం కాబట్టి. సో ఆ జ్ఞాన సంపదను కొల్లగొడితే భారతీయులని ఓడగొట్టొచ్చు అనుకున్నారు. ఇప్పటికీ అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఒక టెంపుల్ సెంట్రింగ్గా ఇంత అద్భుతమైనటువంటి సినిమా తీయడమే కాదు, నిజంగా సంతోష్ కుమార్ ఘనాపాటి గారు చెప్పినట్టు మాటల ప్రభావం ఈ సినిమాలో. ఒక్కొక్క మాట నిజంగా నీలో, అంటే ఆ పాప లోపలికి వచ్చి ఆగిపోయింది చూడరు. అక్కడ ఎందుకు వచ్చి ఆగిపోయింది అంటే నీలో కల్మషం లేకపోతే చాలు అది ఆగిపోద్దని చెప్పేసి ముందే ఓ డైలాగ్ ఉంది. సో శంబాల ఎక్కడో లేదు, నిన్ను నువ్వు గెలిస్తే అదే నీకు ముక్తికి మార్గం అని వేదాంత శాస్త్రం కూడా మనకు అదే చెప్పింది. ఈ సినిమా మనకు అదే చెప్పింది. చాలా అద్భుతమైన సినిమా. నిజంగా చూడని వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా. ఇన్ని కమర్షియల్ హంగులతో ఇలాంటి ఒక సినిమా తీయడం అనేది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అండ్ నిజంగా అన్నయ్య కళ్ళలో ఆనందం, అంటే ఆ కన్నీళ్ళు చూశాను అన్నయ్య మీ కళ్ళలో. చాలా అద్భుతమైనటువంటి కన్నీళ్ళని ఇచ్చారు మీకు ఆది గారు అండ్ డైరెక్టర్ గారు. నిజంగా వాటికి మీకు మరొకసారి థ్యాంక్స్ అండి. వారి పుత్రోత్సాహం నిజంగా ఈరోజు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, మాలాంటి వారు, నేను నిజంగా చాలా చిన్నవాడిని. నాలాంటి వారికి కూడా నేను నైట్ 2 o'clockకి సినిమా చూసి మెసేజ్ చేస్తే నిజంగా నచ్చిందా అన్నారు. వారికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతం అన్నయ్య అంటే వారి ఆనందం నిజంగా చెప్తున్నా. అంటే పుత్రోత్సాహం అంటాం కదా, ఇది మీరు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఇది ఆది గారికి ఆది ఆరంభం. అండ్ ఇలాంటివి సూపర్ హిట్స్ ఇంకా ఎన్నో కొట్టాలని మనస్ఫూర్తిగా మా తల్లి సరస్వతమ్మను కోరుకుంటున్నా. వన్స్ అగైన్ నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు టీం సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అండ్ అందరూ పేరున అన్ని క్రాఫ్ట్స్, ఆర్టిస్టులు, బీజిఎం, మ్యూజిక్ అయితే చిత్తగొట్టిరు. ఏందది సౌండ్ ఎఫెక్ట్స్. అదే ఇక్కడ కూడా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి జనాలకు ఏంటంటే భయం వేస్తే నలపడ భయం వేసింది అని చెప్పుకోకూడదు కాబట్టి మనం బయటకు మాట్లాడతాం. సో అది సినిమా 2.5 గంటల సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఆడియన్స్ మాట్లాడుతూ ఉన్నాడు బయటికి. ఎందుకంటే నేను భయపడట్లేదు అంటే నాకు నేను చెప్పుకోవడం అనమాట. సో స్క్రీన్తో మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సినిమా యూనిట్కి కంగ్రాచులేషన్స్. అంటే అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు, ఏ మొహమాట పడకుండా. ఎందుకంటే సినిమా బాగుంది. బాగున్న సినిమాకి ఎవరు చెప్పకపోయినా ఆడుతుంది. బాగాలేని సినిమాకి ఎంత పెద్ద స్టార్లు వచ్చి మాట్లాడినా యూజ్లెస్. కాబట్టి ఇక్కడ మేము ఈ సక్సెస్లో భాగం అవ్వటం ఈ విధంగా చాలా చాలా మాకు సంతోషం కలిగించే విషయం. అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ సాయి కుమార్ గారు గుర్తించినందుకు ధన్యవాదాలు. సో మేము జనరల్గా ఇచ్చేటటువంటి సినిమా రివ్యూలు ఇవ్వము. ఒక ధురంధర్, ఒక చావా, అఖండ, ఇప్పుడు శంబాల, ఈ స్టైల్ ఆఫ్ మూవీస్ మాత్రమే మేము చూస్ చేసుకుంటాం, చూడమని చెప్తాం.
చెప్తామంటే ఏంటి, బాగాలేకపోయినా చూడండి అని కాదు, బాగుంది మేము చెప్పామంటే పక్కగా చూస్తారు. ఆ విధంగా ఉంటుందన్నమాట మన స్టాండర్డ్. ముఖ్యంగా డైరెక్టర్ గారు యుగంధర్ గారు అద్భుతమండి. మీ ఆలోచన శక్తి కనిపించింది సినిమాలో. రైట్ బిట్వీన్ ద లైన్స్ చాలా ఉన్నాయి. అరిషడ్ వర్గాలు అనేవి మనిషికి శత్రువులు. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. భగవద్గీతలో నా ఫేవరెట్ శ్లోకం ఉద్ధరేత ఆత్మనాత్మానం. అంటే మనకి మనమే శత్రువు, మనకి మనమే మిత్రుడు. ఈ విధంగా ఈ సినిమా గురించి ఒకరిద్దరు అర్థం కాని వాళ్ళు మూఢనమ్మకాల్ని ప్రమోట్ చేసేలాగా ఉంది అని నోరు జారుతున్నారు. అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అది. సినిమా ఆది నుంచి, ఆది గారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ దాన్ని ప్రమోట్ చేయలేదు. మనలో ఉన్న భయమే దుష్టశక్తులు ఉన్నాయనే నమ్మకం, మనలో ఉన్న ధైర్యమే ఆ దుష్టశక్తిని అధిగమించేటటువంటి శక్తి. ఇది ఈ సినిమా చాలా ఆద్యంతం రక్తి కట్టించే విధంగా చక్కగా చూపించారు. అడుగు అడుగున అంటే ప్రతి మినిట్ కూడా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. ఇటువంటివి మన తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కనుక మనం ఈ సినిమా తప్పకుండా చూసి ఎంజాయ్ చేద్దాం. ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ మీకు థ్యాంక్స్ అండి, ఇలాంటి అవకాశం ఇటువంటి డైరెక్టర్స్కి యూనిట్కి ఇచ్చినందుకు. అండ్ ఆది గారు కంగ్రాచులేషన్స్, మీరు ఇవాళ శుభవార్త విన్నాం, మీరు తండ్రి కాబోతున్నారని. అలాగే మీరు తండ్రి కాబోతున్నారు, తండ్రి గారికి ఒక ఆనందాన్ని ఇచ్చారు. పోలీస్ స్టోరీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్. వాస్తవం చెప్పాలంటే ఒక సినిమా ప్రభావం భరణి గారు చెప్పినట్టు, గంగాధర శాస్త్రి గారు చెప్పినట్టు, కేకేవి శర్మ గారు మా గురువు గారు చెప్పినట్టు ఒక సినిమా ప్రభావము ఒక సమాజం మీద ఎలా చూపిస్తుంది అని అంటే, ఒక పోలీస్ స్టోరీ సినిమా లోపల సినిమా తీసిన తర్వాత సాయి కుమార్ గారి డైలాగ్స్, ఆ డెలివరీ, ఆ డిక్షన్, అదంతా కూడా ఒక పోలీస్ వ్యవస్థనే మార్చేసింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ టైం లోపల 1991, 92, 93 టైంలో పోలీస్ స్టోరీ అంటే పోలీసింగ్ అంటే ఇలా ఉండాలా, పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్క తెలంగాణ, ఆంధ్ర ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా ఆ సినిమా చూడడం జరిగింది. అంత ప్రభావితం చేసింది. అదే రకంగా సంస్కృతి, సాంప్రదాయం, మన పద్ధతి, మన జీవన విధానం, మన ఆధ్యాత్మికత, ఈ యొక్క సినిమా ప్రభావం అనేది ప్రతి ఒక్క సమాజం మీద చూపిస్తున్నది. రియలీ థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీ ఈజ్ డెలివర్డ్ ఇన్ టు ఎంటైర్ సొసైటీ. ఇట్స్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్ టు యూ అండ్ ఈవెన్ ఆది గారు ఆల్సో. థ్యాంక్ యూ. అందరికీ శుభాభినందనలు. మీ అందరిది ఒక ఉద్వేగం అయితే నాది ఇంకొక ఉద్వేగం అండి. నా సబ్జెక్టు ఎంఎస్సి ఫిజిక్స్, నేను గోల్డ్ మెడల్. ఎంఎడ్ సైకాలజీ స్పెషలిస్ట్. నేను జర్నలిజంలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఇప్పుడు జర్నలిస్ట్గా పబ్లిక్ ఏం చెప్పాలనేది ఒక సవాలు. సైన్స్ను మాత్రమే నమ్మే మానసిక స్థితి ఉన్న వ్యక్తిని ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. సైకాలజీ టచ్ ఉంది, కాకపోతే నా ఫేవరెట్ సబ్జెక్టు మాత్రం మైథాలజీ, ఆధ్యాత్మికత. నేను సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏం చేస్తున్నారు ఇది ఇంకొక హారర్ సినిమా వచ్చింది అంతేనా, ఇంకేమైనా ఉందా, ఎట్లా పరిష్కరిస్తారు, ఒకటి చివరికి వచ్చేసి సినిమా అయిపోయింది. ఇక్కడ కూర్చున్న నాకు గుండె దడ తగ్గడం లేదు, ఇప్పటికి కూడా ఇంకొద్ది ఉంది. ఎన్ని ప్రశ్నలు అంటే, ఇక్కడ సైకాలజిస్ట్ ఎవరు అసలు? డైరెక్టరా, ప్రొడ్యూసరా, స్టోరీ రైటరా, హీరోనా, హీరోయిన్? అసలు ఎవరు ఇక్కడ సైకాలజిస్ట్ ఎవరు? ఇక్కడ మైథాలజిస్ట్ ఎవరు అసలు?
అసలు వీటిని కనెక్ట్ చేసిన మేధావులు ఎవరు అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ కనెక్షన్ అంటే సమాజంలో ఈరోజు 100 ప్రశ్నలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు నేను మర్చిపోతాను, దీన్ని నిండా రాసుకున్నా, చక రాసిన నేను. ఇంకా చాలా వస్తాయి ఇందులో. దీని ఒక ఆర్టికల్ చేసి నేను సాయి కుమార్ గారికి పెడదామని అనుకున్నా. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే చూపించండి అనే ప్రశ్నకు జవాబు ఎంత చక్కగా చెప్పారంటే, దేవుడు ఉన్నాడా లేదా నీకు అవసరం లేదయ్యా, నువ్వు ఉన్నావు కదా దేవుడికి కనిపిస్తావు అని. అద్భుతం అసలు ఇందులో మామూలు కాదు. ఈరోజు ప్రపంచం ఒక సమస్యతోని జబ్బలు జరుచుకుంటుంది, ఇంకో అదే సమస్యతోని గడగడ వణికిపోతుంది. అదేంటి తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది. అయితే ఎక్స్టర్నల్ వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క భయానక వాతావరణం ఉంది, తర్వాత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. అట్లాగే అరిషడ్ వర్గాలనే ఈ అంశాలతోని, బేసిక్ ఇన్స్టెంట్స్తోని మన శరీరములో అతి భయంకరమైనటువంటి ఒక ప్రమాదం పొంచి ఉంది. దీనిని ఎవరు పరిష్కరిస్తారో ఈ భూమి మీద ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రొడ్యూసర్, ఈ డైరెక్టర్, ఈ హీరో గారు చేసిన సాహసం మాత్రం నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా నేను. ఒక క్లిష్టమైన సమస్యను సైంటిఫిక్గా, మైథలాజికల్గా, సైకలాజికల్గా పరిష్కరించారు. నా ప్రత్యేకమైన ఒక వినతి ఏంటంటే, నేను చేతులెత్తి వీరిని అభ్యర్థిస్తున్నా, అయ్యా సమాజంలో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, మీరు మాత్రమే పరిష్కరించగలరు వీటన్నిటినీ. కనుక ఒక్కొక్క థీమ్, ఈ కమర్షియాలిటీ వెనక పరిగెడుతున్న సినిమా ప్రపంచానికి ఒక డైరెక్షన్ చూపించారు, అశ్లీలం వెనక పరిగెడుతున్న సినిమా ప్రపంచానికి ఒక డైరెక్షన్ చూపించారు. అసలు ఎంత అద్భుతం అంటే, నేను సాయి కుమార్ గారి చెవులో చెప్తున్నాను, నాకొక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను మాట్లాడకుంటే ఇంటికి పోయి నిద్రపోలేను, నేను నాకు చెబితే కానీ సంతృప్తి లేదు. కనుక మీ అందరికీ శుభాభినందనలు. అందరు సాయి కుమార్ గారు చాలా పెద్దవారు, నేను అభినందనలు తెలుపుతూ వినమ్ర నమస్కారంతో వాడికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మా శర్మ సార్ చెప్పారు, వారసుడికి వారసుడు వచ్చాడు, వాళ్ళు కూడా ఈ నటనలో ఇటువంటి సమస్యలే పరిష్కరించాలని మనసా వాచా కర్మణ కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంతమంది పెద్దలు శర్మ సారు అండ్ గంగాధర్ శర్మ గారు, భరణి సారు అందరూ కూడా ఆధ్యాత్మికత గురించి, సినిమాలు రావడం ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెంట్, ఈ సంస్కారం, ఇవన్నీ మన సంస్కార భారతి ఏదైతే సినిమా మాధ్యమం ద్వారా ప్రజలకి వ్యాప్తి చేయాలనుకుంటుందో ఆ సంకల్పానికి తగినటువంటి సినిమా రావడం అనేది ఏదైతుందో అది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అండ్ ఈ కార్యక్రమానికి సాయి కుమార్ గారు మమ్మల్ని అందరినీ పిలవాలని అనుకోవడం కూడా అది చాలా సంతోషము. అండ్ ఇటువంటి సినిమాకు చాలా సక్సెస్ రావాలి, చాలా వ్యూవర్షిప్ రావాలి, చాలా ఆడియన్స్ రావాలి, అండ్ కమర్షియల్ సక్సెస్ కూడా ఉండాలని చెప్పి మా బెస్ట్ విషెస్. అండ్ వారికి ఈరోజు గ్రాండ్ సన్ వచ్చిండు, హీరో గారికి సన్ వచ్చిండు, వాటికి కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్, విష్ యూ ఆల్ ద బెస్ట్. నమ్మకాన్ని కలిగించారు, అద్భుతంగా ఇంకా అద్భుతంగా చూపించారు. ఆదికి ఒక మంచి లైఫ్ వచ్చింది అనొచ్చు, చాలా మంచి. అది సనాతన ధర్మాన్ని గెలిపించానని ఒక మాటలో చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు కొంత గతం గుర్తుకొచ్చింది. నా జర్నలిజం ఫీల్డ్లో నేను చాలా చేసిన దాంట్లో అందులో చాలా అంటే ఒక నమ్మకం. ఫస్ట్ హాఫ్లో ఆది ఏది నమ్ముతాడో, వారు ఊరు వాళ్ళు ఏది గ్రామస్తులు ఏది నమ్ముతారో వాళ్ళు అది చూపించారు. ఇటు సైన్స్ నమ్మించారు, అటు డివైన్ ఏదైతే శాస్త్రాన్ని నమ్మించారు. సెకండ్ హాఫ్లో రివర్స్లో చూపించారు. చివరిలో వచ్చే వరకు ఒక డైలాగ్ చెప్పారు, కారంజన్ములకు దేవి కనబడుతుంది. ఈ సినిమా చూసిన వాళ్ళకు దేవి కనిపించినట్టే సినిమా చూసే వాళ్ళకు దేవి కనబడుతుంది, కారంజన్ములు అవుతారు. అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్, ఇంకా 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 కావాలి. సినిమా చూస్తే కారంజన్ములే అవుతారు నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ తెలిసిన విషయమే, 25 శంబాల రిలీజ్ అవ్వడం మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేక్షకుల ఆశీర్వాదంతో విజయ పదంలో దూసుకెళ్తోంది. ఇప్పుడు కూడా ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చారు అని. సో 2025 డిసెంబర్ 25 రిలీజ్ అయ్యి ఇప్పుడు మన 26లోకి నూతన సంవత్సరాలకు వచ్చిన తర్వాత నిన్న కూడా మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడైతే రిలీజ్ అన్ని చోట్ల
అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. వీటన్నిటికీ ఏంటంటే ఒక మంచి ప్రయత్నాన్ని మనస వాచా కర్మన త్రికరణ శుద్ధిగా చేసిన ఈ శంబాలాని ఆది శంబాలాని, అలాగే మా యుగంధర్ ముని, రాజశేఖర్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడే మన అర్చన అయ్యర్ గారు, మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్. మా ఈ ప్రయత్నాన్ని మీరు థియేటర్స్కి వచ్చి చూసి ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. సో మీ అందరికీ పేరు పేరున వందనం, అభివందనం. ఆ కళామ తల్లికి ఇందాక ఆయన చెప్పినట్టు ఆ దేవికి పాదాభివందనం చేస్తూ శుభరాత్రి.